గా కనిపిస్తుంది ఇక్కడ బోనాల సందడి రథయాత్ర రైట్గా ఒక్కసారి నమోస తెలంగాణలో చూస్తే రప్ప రప్ప రిజిస్ట్రేషన్ అనే ఒక వార్త హైలైట్ కనిపిస్తే ఇక్కడ కనబడుతుంది చూడండి. దుష్ప్రచారం సహించము బురద జల్లితే చూస్తూ ఊరుకోమంట. బీఆర్ఎస్ అసత్య ప్రచారాలకు కేసీఆర్ అభిమానులు తగిన జవాబిస్తారు. బీఆర్ఎస్పై విషం చిమ్మేవారు ఎవరైనా వదిలిపెట్టమంటూ జగదీశ్వర్ రెడ్డి. తమ హామీలు అమలుపై ప్రశ్నిస్తారనే కాంగ్రెస్ డైవర్షన్. సిరికొండ వ్యక్తిత్వ హననానికి పాల్పడితే కార్యకర్తలు ఊరుకోరు. వేముల డైరీ సీరియల్ లెక్క విచారణ పథకం ప్రకారమే దుష్ప్రచారం. రేవంత్ కార్చలతో తెలంగాణకు తీవ్ర నష్టం అంటూ ప్రవీణ్ కుమార్. బీఆర్ఎస్ నాయకత్వంపై మీడియా విష ప్రచారం అంటూ శ్రీనివాస్ గౌడ్. బీఆర్ఎస్పీ నేత గెల్లు శ్రీనివాస్కు బెయిల్ మంజూరు చేసిన కోర్టు. తెలంగాణ ఉద్యమ నాయకత్వం మీద ఒక వర్గం మీడియా పనగట్టుకొని సాగిస్తున్న దుష్ప్రచారంపై బీఆర్ఎస్ బగ్గుమన్నది. నాయకుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా దురుద్దేశపూర్వకంగా సాగిస్తున్న దాడిపై గులాబీ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. కేటీఆర్ హరీష్ సహా పలువురిపై మీడియా ముసుగులో సాగుతున్న ప్రభుత్వ ప్రయోజిత అసత్యాల ప్రచారాన్ని ఎంతమాత్రం సహించబోమని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి తీవ్ర స్వరంతో హెచ్చరించారు. బీఆర్ఎస్పై బురద జల్లాలన్న దురుద్దేశంతో అసత్యాలను వండి వార్చేవారు ఎవరైనా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. బాబు రేవంత్ను చూసి మురుస్తున్న వారిని భవిష్యత్తులో ఎవరు కాపాడబోవరంటూ స్పష్టం చేశారట. అంటే ఇక్కడ చూడండి ఎంత ధైర్యంగా ప్రతిపక్ష నాయకులు బీఆర్ఎస్ నేతలు వార్నింగ్ ఇస్తున్నారు. మీడియా సంస్థ యజమానులకు జర్నలిస్టులకు మీడియా ప్రతినిధులకు వార్నింగ్ ఇస్తున్నారు. మీరు ఒకసారి ఆలోచన చేయండి. ప్రజాస్వామ్యం ఎట్టుపోతున్నది. నిజాన్ని నిర్భయంగా ప్రజల పక్షాన నిలబడి చెప్పడం కూడా తప్ప అంటే ఎట్లా? కొంత గట్టిగా ప్రశ్నిస్తే కొంత గట్టిగా నిజాన్ని నిర్భయాన్ని చూపిస్తే ఆ ఛానల్ మీద దాడి చేయాలి, ఆ ఓనర్ని పట్టుకోవాలి, ఆ మీడియా హౌస్ అద్దాలు పగలగొట్టాలి, లోపలికి చొరబడి సిస్టమ్లు ఇరగొట్టాలి, జర్నలిస్టులు కల్పిస్తే వాళ్ళ మీద దాడి చేయాలి. ఇదెక్కడి సంస్కృతి, ఇదెక్కడి సాంప్రదాయం? ప్రశ్నిస్తే దాడులా, నిజాలు నిర్భయంగా చూపిస్తే అద్దాలు ధ్వంసం చేస్తారా? కొన్ని ఛానల్స్ ఉన్నాయట, ఆ ఛానల్స్ నెక్స్ట్ టార్గెట్ ఆ ఛానల్స్ అన్నట్టుగా రప్ప రప్ప పగల కొడతారట. ప్రశ్నిస్తే కొడతారా? ఇది ఎక్కడి న్యాయం? మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతుంటే ఇంకా దారుణం. ఆయన క్లియర్గా చెప్తున్నాడు, పలానా ఛానల్ మీద మేము భవిష్యత్తు చెప్పి మరి దాడి చేస్తున్నాడు. ఇదేనా ఫోర్త్ పిల్లర్? ప్రజాస్వామ్యంలో ఫోర్త్ పిల్లర్గా ఉన్నటువంటి మీడియా సంస్థల మీద దాడి. ప్రజాస్వామ్యం ఇట్లున్నది పరిస్థితి. ఎవరిచ్చిరు వీళ్ళకి అధికారం దాడి చేయడానికి? ఎవరు అండదండలు చూసుకొని వీళ్ళు దాడి చేస్తున్నారు అనేది తెలంగాణ ప్రజలకు తెలవాలిగా. వీళ్ళు 10 ఏళ్ల రాక్షస పాలన తర్వాత ఇప్పుడిప్పుడే తెలంగాణ బాగుపడుతున్న సందర్భంలో ప్రతిపక్షంలో ఉండి మళ్ళీ రాక్షస పాలన, ప్రతిపక్షంలో ఉండి మళ్ళీ దాడులు, ప్రతిపక్షంలో ఉండి మళ్ళీ బెదిరింపులు. ఆలోచన చేయాలి తెలంగాణ ప్రజలు. బీఆర్ఎస్ పార్టీ నాయకుల వ్యవహార శైలి మీద ఆలోచన చేయాలి. ఇక్కడ చూడండి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గురించి ఒక వీడియో చూపించాలి. నిన్న తెగ వైరల్ అవుతున్నది. ఆయన ఫోన్ ట్యాపింగ్ మీద గతంలో మాట్లాడినటువంటి మాటలు ఏవైతున్నాయో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ది ఒకటి బాగా వైరల్ అవుతున్నది. ఇప్పుడు శుద్ధపూస ముచ్చట్లు చెప్తున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు మరి గతంలో ఒకసారి చూడండి, ఆయన ఫోన్ ట్యాపింగ్ గురించి గతంలో బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన ఏం మాట్లాడిండో చూడండి. ముఖ్యమంత్రి తన బంధువైన ఒక ఎస్ఐ దుగ్గ్యాల ప్రణీత్ రావు ఎప్పుడు ఇది కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థను దుర్వినియోగం చేసిన బహుశా దేశంలో ఎక్కడ కూడా చేస్తున్నారు. ముఖ్యమంత్రి తన బంధువైన ఒక ఎస్ఐ దుగ్గ్యాల ప్రణీత్ రావుకు 2007 బ్యాచ్ కి చెందిన ఎస్ఐకి రాత్రికి రాత్రి రహస్య జీవ చేసి ప్రమోషన్ ఇచ్చాడు. ఆయన చేసిన గొప్ప పని ఏంది? ప్రమోషన్లు ఎప్పుడు ఇస్తారంటే యాక్సిడెంట్ ప్రమోషన్. ఉగ్రవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలకు దయించి పోరాడినప్పుడు వాళ్ళ ప్రతిభా పాఠవాలను గుర్తించి వాళ్ళ సేవలను గుర్తించి ప్రమోషన్ ఇస్తారు. అది జీవో నెంబర్ 280. కానీ ఇలా జరుగుతున్నది ఏంటయ్యా అంటే ఇలా మా ఫోన్లు హ్యాక్ చేస్తున్నందుకు, మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నందుకు, డీజీపీల ఫోన్లు, రేవంత్ రెడ్డి ఫోను, బండి సంజయ్ ఫోను, లేకపోతే ప్రవీణ్ కుమార్ ఫోను, వీళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నందుకు బహుమతిగా ముఖ్యమంత్రి డైరెక్ట్ గా ఆయనతో కనెక్షన్ పెట్టుకుని ఆయన బంధువు అయిన దుగ్గ్యాల ప్రణీత్ రావుకు మరి అలా ప్రమోషన్ ఇచ్చిండు. అది తప్పు అంటున్నాడు, చట్ట విరుద్ధం. అది ప్రజాస్వామ్య హక్కులను భగ్నం చేయడం అని నేను అంటాను. అర్థమైందా? గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, ఇప్పుడు ఆయన మరి బీఆర్ఎస్ చెంతన మరి కేసీఆర్ గారు సంకర్ ఎక్కిండు. ఇవాళ ఏమంటాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్? ఫోన్ ట్యాపింగ్ అనేది జరగలేదు, అది కాలేదు, అది లీగల్గా పర్మిషన్తో చేసిరు, అది ఇది అని చెప్పేసి ఏదో చెప్పవటే. మరి అప్పుడేమంటాడు?
రేవంత్ రెడ్డి ఫోన్ అయినా బండి సంజయ్ ఫోన్ అయినా నా ఫోన్ అయినా మీరు ఎట్లా ట్యాప్ చేస్తారు, ఈ ప్రణీత్ రావుకి ఎట్లా మీరు ప్రమోషన్ ఇస్తారు అని చెప్పేసి ఆనాడు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ప్రశ్నించినటువంటి వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇలా ఆయన కూడా మీడియా గురించి మాట్లాడబట్టే ఏమంటాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రేవంత్ ప్రతికాశతో తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని ప్రవీణ్ కుమార్ చెప్తాడు. సో ఇట్లున్నది వ్యవస్థ. అరే కండువలు మారినంత మాత్రాన మీ స్టాండ్ మారితే ఎట్లా? కండువలు మార్చినంత క్షణాలలో మరి వాళ్ళ స్టాండ్ కూడా మార్చేస్తున్నారు. గతంలో తిట్టినటువంటి కేసీఆర్ను ఇప్పుడు పొగడబట్టే చీదరించుకుంటున్నారు, చీకొడుతున్నారు తెలంగాణ ప్రజలు కేసీఆర్ అన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇవాళ కేసీఆర్ దేవుడు, సూర్యుడు, వీరుడు అని చెప్పి ప్రశంసలు కురిపేవాటి. ఎట్లా నమ్మాలి? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ప్రత్యేకమైనటువంటి ఫ్యాన్స్ ఉన్నారు. గురుకులలో ఆయన చేసినటువంటి సేవలు కావచ్చు, గురుకుల ఆయన ఇచ్చినటువంటి ఆ స్థాయి, గురుకులలో పిల్లలకు ఇచ్చినటువంటి మరి ఆ నైపుణ్యత కావచ్చు, అవంతా కూడా గురుకులలో ఆయన చేసినటువంటి కృషిని తెలంగాణలో చాలామంది కులాలకు మతాలకు అతీతంగా ఆయనను చాలా వరకు అభిమానిస్తారు. మరి అటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా లాస్ట్కు ఇట్లా మాట్లాడితే ఎట్లా అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతున్నది. చూడాలి ఏం జరుగుతుందో. సో ఇది మొత్తం మీద అయితే ఇవాళ మార్నింగ్ న్యూస్. సో ఇవాళ మార్నింగ్ న్యూస్లో అనేకమైనటువంటి అంశాల గురించి మనం డిస్కస్ చేసినాం. మనకు బాగా హైలైట్గా అనిపిస్తున్న అంశాలు ఒకటి, ప్రతి